అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. రెండో చంద్రుడు అంశం ఇప్పుడు తెర మీదకి వస్తోంది. ఈ రోజు నుంచే రెండో చంద్రుడు కనిపించబోతున్నాడు అనేది. అసలు ఇంతకీ కనిపిస్తాడా? ఇంతకీ ఉన్నాడా లేడా? ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎన్ని రోజులు ఉండబోతున్నాడు, ఎంత దూరంలో ఉండబోతున్నాడు, ఎలా చూడొచ్చు, ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయిగా. సో వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది మన భూమి, ఇది మన చంద్రుడు. ఇదిగో ఈ రెడ్ మార్క్లో ఉంది కదా, ఇదే కొత్త చంద్రుడు అంటూ తెర మీదకి వస్తున్న అంశం. ఇక్కడ మీరు చూస్తే కనుక మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇదిగోండి ఇలా. అయితే ఈ 2024 PT5 అనే గ్రహ శకలం ఇప్పుడు భూకక్షలోకి రాబోతోంది. ఇదిగో ఇలా భూకక్షలోకి వస్తుంది, కానీ భూమి చుట్టూ పరిభ్రమించదు. ఇగో ఈ కనిపిస్తోంది కదా మనకి ఈ కాస్త స్పేస్, ఇది సెప్టెంబర్ 29, అంటే ఈ రోజు నుంచి దాదాపు 8 వారాలు, అంటే 56 రోజులు, అంటే దాదాపుగా మనకి 2 నెలలు. అంటే సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు కూడా ఇది మనకి ఉండబోతోంది. ఈ గ్రహ శకలం, ఈ చిన్న చంద్రుడిగా చెప్పుకుంటున్న ఈ గ్రహ శకలం ఉంది కదా, ఇది అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందనేది మనకి వినిపిస్తున్నమాట. అర్జున్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందనేది. ఇది ఈ బెల్ట్ స్పేస్లో ఉన్న రెండో ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ దీన్ని ఎలా గుర్తించారు, ఎప్పుడు గుర్తించారనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఒకసారి మీరు చూస్తే కనుక ఫుల్ ఫ్రేమ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఇలా జూలై నుంచి కూడా ఆగస్ట్ ఇలా కంటిన్యూ అవుతుండగా, ఇలా ఆగస్ట్ సెప్టెంబర్కి వచ్చింది. సెప్టెంబర్ చూస్తే కనుక 29th, ఇలా అక్టోబర్ అలా కంటిన్యూ అవుతోంది. సో నవంబర్ వరకు కూడా మనకి ఉండబోతోంది. నవంబర్ 25కి సంబంధించి ఆ తర్వాత ఇలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇది భూకక్షలోకి వచ్చింది. దాదాపుగా ఇది భూకక్షకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలే దీనికి ఉన్నాయదే మనకు వినిపిస్తున్నమాట. అయితే ఇప్పుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు మీరు చూస్తే కనుక. కానీ ఈ ఆస్ట్రాయిడ్, ఈ చిన్న చంద్రుడు అని పిలుచుకుంటున్న ఈ ఆస్ట్రాయిడ్, ఈ గ్రహ శకలం కేవలం ఇదిగో ఇలా కాస్త మాత్రమే మనకి కక్షలోకి వస్తుంది. ఈ గ్యాప్లో మనకి కనిపించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రహ శకలాన్ని ఆన్ స్క్రీన్, ఆ గ్రహ శకలు ఎలా ఉంటాయనేది ఒకసారి నేను మీకు ఫుల్ స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. గ్రహ శకలం అనేది ఇదిగోండి, ఇది ఆ గ్రహ శకలాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. గ్రహ శకలాలకు సంబంధించి అఫ్కోర్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి, కానీ భూకక్షలోకి ప్రవేశించే సందర్భంలోనే కొన్ని మాయమైపోతూ ఉంటాయి, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి వాటికి సంబంధించి. కానీ ఇది భూకక్షలోకి వచ్చిన తర్వాత పరిభ్రమిస్తూ ఉంటుంది. సో అటువంటి సినారియో. అయితే గురుత్వాకర్షణ పరిధిలోకి, భూమికి సంబంధించి గురుత్వాకర్షణ పరిధిలోకి వస్తుంది. దీన్ని ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ దీన్ని గుర్తించడం జరిగింది. ఒకసారి మళ్ళీ మనం మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నించదాం. మ్యాప్ ఇన్ ద సెన్స్ ఇమేజ్కి సంబంధించి ఆ ఫుటేజ్. ఒకసారి భూమి, చంద్రుడు, అలాగే ఈ చిన్న చంద్రుడికి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇలా. సో ఇలా దూరంగా వచ్చేసి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక్కసారి ఇక్కడ నేను పాజ్ చేసి దాని డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. మన భూమి, ఇది చంద్రుడు, అలాగే ఇది 2024 PT5గా పిలుస్తున్న మరో చంద్రుడు అని పిలుస్తున్న ఆస్ట్రాయిడ్. దీన్ని మరో చంద్రుడు అంటున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక దీన్ని ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ గుర్తించడం జరిగింది ఆగస్ట్ 4న దీన్ని గుర్తించడం జరిగింది మన సైంటిస్టులు. సో ఆగస్ట్ 7న గుర్తించారు. ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ని ఇటువైపు వచ్చి రాసే ప్రయత్నం చేస్తున్నా. ఇది భూమికి 28 లక్షల మైళ్ళు, భూమి నుంచి 28 లక్షల మైళ్ళు, అంటే దాదాపుగా
45,00,000 కిలోమీటర్లు. దూరం అనేది మనకు వినిపిస్తున్నమాట. దీంతో పాటు మాట్లాడుకుంటే ఇది భూకక్షకి దగ్గరగా ఉండడం దీనికి ఇంకో కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు దీని వేగం గురించి మాట్లాడుకుంటే దీని వేగం 3,540 కిలోమీటర్లు గంటకు. ఈ ఆస్ట్రాయిడ్ ఈ చిన్న చంద్రుడిగా మాట్లాడుకుంటున్న దీని వేగం 3,540 కిలోమీటర్లు. దాంతోపాటు ఇది సూర్యుడికి ఎంత దూరంలో ఉంటుందో తెలుసా? సూర్యుడికి దాదాపుగా 150 బిలియన్ కిలోమీటర్లు. 150 మిలియన్ కిలోమీటర్లు. మిలియన్ కిలోమీటర్లు. దీంతో పాటు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే అసలైన విషయం, అసలు చంద్రుడంతా ఉంటుందా అంటున్నారు కదా. అసలు చంద్రుడితో పోల్చుకుంటే ఇది దాదాపుగా చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే కనుక ఈ 2024 P25 అనేది ఇది కేవలం 32 అడుగులు మాత్రమే ఉంటుంది. 32 అడుగులు. దాంతోపాటు దీని పొడవు విషయం గురించి మాట్లాడుకుని 32 అడుగులు అంటే దాదాపుగా 10 మీటర్లు అని మాట వినిపిస్తోంది. ఇక ఎక్కడి నుంచి చూసుకుంటే చంద్రుడి డయామీటర్. సో చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చంద్రుడి డయామీటర్ అంటే చంద్రుడి వ్యాసం డయామీటర్ అంటూ ఉంటాం. చూసుకుంటే దాదాపు 3,474 కిలోమీటర్లు అంట. సో ఒక్కసారి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ఈ చంద్రుడికి అలాగే చిన్న చంద్రుడికి ఆ డిఫరెన్స్ అనేది ఒకసారి మీరు చూస్తే కనుక అర్థమైపోతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా భూమి చుట్టూ తిరగదు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మనకి సెప్టెంబర్ 29 నుంచి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 25 వరకు జరుగుతోందనేది మనకు తెలుస్తున్నమాట. సో సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 అంటే దాదాపుగా 2 నెలలు. అంటే 8 వారాలు. అంటే దాదాపుగా 56 రోజులు. సో ఇలా దాని వేగం గురించి కూడా కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటున్న ప్రశ్న ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది మళ్ళీ ఏర్పడుతుందా అంటే కనుక ఇది మళ్ళీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది మనకి వినిపిస్తున్నమాట. ఇవి కొన్ని సుదీర్ఘమైన అవుతూ ఉంటాయి, కొన్ని అంటే 10 ఏళ్ళకోసారి జరిగేవి, కొన్ని షార్ట్ టైంకి జరిగేవి కూడా ఉంటూ ఉంటాయి. సో ఇటువంటి సినారియో కూడా మనకు ఉంటుంది. అయితే దీన్ని ఎవరైనా చూసేయచ్చా అంటే కనుక ఇది కాస్త మసమసగా కనిపిస్తూ ఉంటుందంట. దట్టు ప్రొఫెషనల్ టెలిస్కోప్లో మాత్రమే ఈ చిన్న చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. సో ఈ చిన్న చంద్రుడు ఇక్కడ చూడడానికి మనకి ఆ డిఫరెన్స్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసేప్పుడే డిఫరెన్స్ కనిపించిపోతుంటుంది. అది కూడా భూమికి సంబంధించి. ఇదిగో సపోజ్ ఇది భూమి ఎలా వస్తున్నాడు చూడండి ఒకసారి. సో చంద్రుడికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కాబట్టి ఈ దగ్గరలో వచ్చినప్పుడు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. దట్టు ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది దీనివి ఇలా వస్తుంది. ఇది నేను కాస్త బ్లూతో నేను మార్క్ చేసే ప్రయత్నం చేస్తున్నా. యా ఇదిగో మీరు చూస్తే కనుక ఇది దాని పాత్. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. సో మీరు చూస్తే కనుక అంటే ఈ గ్యాప్ మీకు అర్థమైపోతుంది. చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. అది కూడా మనకి ప్రొఫెషనల్ టెలిస్కోప్ ఉంటే మాత్రమే మనకి కనిపించబోతుంది. సో అద్భుతమైన చెప్పుకోవాలి. కుదిరితే ప్రొఫెషనల్ టెలిస్కోప్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప సాధారణ కంటికి కనిపించే అవకాశం లేదు. ఒకవేళ కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువనే మాట వినిపిస్తుంది. ఒకవేళ కనిపించినప్పటికి కూడా చాలా మసకగా కనిపిస్తుంది అనేది మనకి వినిపిస్తున్నమాట. సో మీకేమనిపించింది? సో నిజంగా మీ దగ్గర ప్రొఫెషనల్ టెలిస్కోప్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది.
ఒకసారి ప్రయత్నం చేయండి. ఒకవేళ కనిపిస్తే కనుక కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒక్క చంద్రుడిని చూస్తేనే మనసు తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇంకో చంద్రుడు కనిపిస్తే ఎలా ఉంటుంది? సో ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత డెకేడ్స్కి సంబంధించి ఒకసారి వచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో షార్ట్ టైంలో జరుగుతున్నప్పటికీ ఇటువంటి సినారియోస్ చాలా తక్కువ. సో కుదిరితే ప్రొఫెషనల్ టెలిస్కోప్ ఉంటే కనుక చూసి ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్స్పీరియన్స్ ప్రయత్నం చేయండి. ఆ థ్రిల్ మీరు కూడా ఫీల్ చేసి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.